హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో 10వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 15వ తారీఖున విడుదల చేశారు. చాలా వరకు విద్యార్థులందరూ కూడా పాస్ అయితే అయిపోయారు. అలాగే 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇక ఈ 10వ తరగతి ఫలితాల విడుదలకు ఎక్స్‌పెక్టెడ్ డేట్ అయితే వచ్చింది. మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫలితాలు ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ఈసారి ఎస్ఎస్‌సి బోర్డ్ మనకు ఫలితాల విడుదలలో కొద్దిపాటి మార్పులనైతే చేసింది. వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను గైస్. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే వీడియోను యూట్యూబ్ అంతమందికి రీచ్ చేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో అడగండి. నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఏపీలో 10వ తరగతి ఫలితాల కోసం చాలామంది విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల అయ్యాయి ఈ నెల 15వ తారీఖున. యాక్చువల్గా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 19వ తారీఖున విడుదల చేస్తామని చెప్పున్నారు. బట్ మనకు ఊహించని విధంగా ఈ ఇంటర్మీడియట్ ఫలితాలను సడన్గా రిలీజ్ చేసేసారనమాట. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకరోజు ముందుగా అంటే 15వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు కదా! సో 15వ తారీఖు రిలీజ్ చేసినప్పుడు 14వ తారీఖున ఈవినింగ్ ఆ టైంలో ఈయన ట్వీట్ అయితే చేశాడనమాట ఫస్ట్. సో దాని నుంచి మొత్తం కూడా సోషల్ మీడియాలో న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. ఇలాగ ఊహించని రీతిలో సడన్‌గా ఇంటర్మీడియట్ ఫలితాలను రిలీజ్ చేసేశారు. బట్ ఇప్పుడు 10వ తరగతి ఫలితాలను మనకొచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ నెల 25వ తారీఖు పైన అనగా ఈ ఏప్రిల్ నెల మూడో వారంలో రిలీజ్ చేస్తామని చెప్పున్నారు. సో సేమ్ మనకు ఇంటర్మీడియట్ ఫలితాలను ఎలాగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రిలీజ్ చేసేసారో, అలాగే 10వ తరగతి ఫలితాలను కూడా ఊహించని విధంగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో అందువల్ల నాకు తెలిసి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా చెప్తూ ఉన్నాను. ఈ 10వ తరగతి ఫలితాలు అనేవి 25వ తారీఖు కంటే ముందే రిలీజ్ అయిపోతాయి. 20-25 తారీఖు లోపలనే. బట్ ఏదేమైనా మనకు డేట్ అనేదైతే కన్ఫర్మ్ చేస్తారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. ముందుగా ట్విట్టర్ అయితే ట్వీట్ చేస్తాడనమాట ఆయన. సో ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ అకౌంట్ చేసి పెట్టుకొని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క అకౌంట్‌ను ఫాలో అప్ చేస్తూనండి. సో ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా విడుదల చేస్తున్నాము 15వ తారీఖునని ముందుగా ట్విట్టర్‌లోనే పెట్టాడు. అందువల్ల చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో ఇలాగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 10వ తరగతి ఫలితాలొచ్చేసి 25వ తారీఖు పైన విడుదలవుతాయంటున్నారు. బట్ నా ఎక్స్‌పెక్టెడ్ ప్రకారం చెప్తున్నాను. ఈ నెల 25వ తారీఖు లోపలనే 20-25 లోపల ఫలితాలయ్యేటువంటివి విడుదల అవ్వచ్చు. ఇక ఈ ఫలితాలు విడుదల అయ్యాక మెయిన్‌గా నేను ఒక 2 వెబ్‌సైట్స్ చెప్తాను. వాటిని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి bse.ap.gov.in. ఆ వెబ్‌సైట్ ఇదే అనమాట. సో ఇందులో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2026 హాల్ టికెట్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. అందరూ కూడా దీంట్లోనే డౌన్‌లోడ్ అయితే చేసుకున్నారు హాల్ టికెట్ రిలీజ్ అయ్యేప్పుడు. సో సేమ్ అలాగే మనకి ఇక్కడ రిజల్ట్‌కు సంబంధించిన లింక్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు రిజల్ట్స్ వచ్చాక. సో సేమ్ ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకునేసి ఇలాగా మీరు మీ యొక్క హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసుకొని ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకొక వెబ్‌సైట్ కూడా చెప్తాను, ఇక్కడే ఉంది. రిజల్ట్ bse.ap.govt.in. ఈ వెబ్‌సైట్‌లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కాదు అనుకుంటే వాట్సాప్ మనమిత్ర ద్వారా కూడా మీరు మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చనమాట. ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా వాట్సాప్ మనమిత్ర ద్వారా చెక్ చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. సో వాట్సాప్ నంబర్ అయితే ఉంది. నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయినప్పుడు ఆ వీడియోస్‌లో చెప్పున్నాను. బట్ రిలీజ్ అయినప్పుడు ముందు రోజుల్లో చెప్తాను. ఆ నంబర్‌ను సేవ్ చేసుకొని హాయ్ అని జస్ట్ మెసేజ్ పంపిస్తే చాలు. మిమ్మల్ని సేవను ఎంచుకోండి అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అందులో ఫలితాలను చెక్ చేసుకోవడం కోసం ఆప్షన్ కూడా ఇచ్చుంటారు. 10వ తరగతి ఫలితాలు అని. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసుకుంటే మీ ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇలాగ సింపుల్‌గా మీరు మీ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు 10th క్లాస్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకున్నారో అలాగే. ఓకేనా? సో ఇలాగ మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఈసారి ఫలితాల
విడుదలలో మనకు విద్యార్థులకు ఫ్రీగా 2 సబ్జెక్టులకు సంబంధించి 6 మార్కులను యాడ్ చేయబోతున్నారు. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిందీ. ఈ సబ్జెక్ట్‌లో 3, 6 ప్రశ్నలకి 2 మార్కులనైతే యాడ్ చేస్తారు. అలాగే ఆంగ్లం సబ్జెక్ట్‌లో వచ్చేసి 28వ ప్రశ్నకు ఓకేనా? 28వ ప్రశ్నకు 4 మార్కులు కలపబోతున్నారనమాట ఫ్రీగానే. బట్ ఈ క్వెషన్స్‌ని మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేసుండాలి. ఒకసారి జాగ్రత్తగా ఈ క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేశారా లేదా అని క్వెషన్ పేపర్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. 10థ్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే చూస్తున్నారో వీడియోని. సో, మీరు ఆ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ రాసున్నా, రాంగ్ ఆన్సర్ రాసున్నా అట్‌లీస్ట్ మీరు ఒక 2, 3 లైన్స్ అన్నా రాసి అటెంప్ట్ చేసుండాలి ఆ క్వెషన్‌ని. అప్పుడు మాత్రమే మీకు ఈ ఫ్రీగా వచ్చేటువంటి మార్కులు వస్తాయి. లేదు మీరు ఆ క్వెషన్ అసలే అటెంప్ట్ చేయకపోతే మీకు ఈ ఫ్రీగా వచ్చేటువంటి మార్కులు రావన్నమాట. ఇలాగ ఈసారి ఈ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఫ్రీగా విద్యార్థులకు 6 మార్కులనైతే యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో, ఫైనల్‌గా ఇలా అయితే ఉన్నాయి 10వ తరగతి ఫలితాలకు సంబంధించిన సమాచారము. సో, రిలీజ్ డేట్ అనేది నేను ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఎలా ఉంటుందో చెప్పాను. బట్ కన్ఫర్మ్ డేట్ వచ్చాక నేను మీకు ఖచ్చితంగా మరొక వీడియోలో తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. మీకు యూజ్‌ఫుల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.